सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది.
పాడాలంటే హృదయం ఉండాలి, పాడాలంటే హృదయం ఉండాలి. హృదయానికి ఏదో కదలిక రావాలి, పాడాలంటే హృదయం ఉండాలి. హృదయానికి ఏదో కదలిక రావాలి. భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి. భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి. పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చి మనిషుంటే పాడాలనే ఉన్నది. పాడాలంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి. పాడాలంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి. ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గడిలో దేవత కనుతెరవాలి. ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గడిలో దేవత కనుతెరవాలి. పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పడాలనే ఉన్నది. శ్రీరామాయణ కావ్య కథ, జీవన తారక మంత్ర సుధా. శ్రీరామాయణ కావ్య కథ, తపసు ధర్మము వీడనివాడు, తనయులు మేని దశరథుడు, తనయుల కోరి చేసెను యాగము. దైవము సంగెను పాయసము, శ్రీరామాయణ కావ్య కథ. కౌసల్య కైకేయి సుమిత్ర, యాగ ఫలముగా బడసిరి కోమరుల, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల, రఘుకుల తిలకుల వీరుల. శ్రీరామాయణ కావ్య కథ. యాగము కావగా రాము వంపుమని దశరథునడిగెను కౌశికుడు. తండ్రి సెలవుగొని తోమునితో గొని, రాఘవుడాతని వెంటదనే. శ్రీరామాయణ కావ్య కథ. దారినెదురుకొను తాటక దృష్టి, మారీచ సుబాహుల మదమణకి, రాజి పీడకు రాముడు ముని రాజుల జీవనలందుకునే. శ్రీరామాయణ కావ్య కథ. రాతి బొమ్మయై రామ రామయని వగసు అకల్యకు శాపము
రామాయణ కావ్య కథ సీతాపతి ధరణీపతి జయగ జతనము చేసెను మహారాజు రాముని బనులకు పంపి భరతుని ప్రభుని చేయుమనే కైకేయి సీతా లక్ష్మణయుతుడై రాముడు విడచినాడు సాకేతపురి పుత్ర శోకమును సైపని భూపతి మూర్తిని చేరెను అమరపురి రాముని దేవుని వలె పూజించి గురుడు గంగను దాటించే చిత్రకూటమున పర్ణశాలలో చెలువతో రాముడు నివసించే భరతుడు రాముని పదముల వ్రాలి పురికి రమ్మని ప్రార్థించే ఆడి తప్పనని తనకు బదులుగా పాదుకలో సగి పంపించే శ్రీరామాయణ కావ్య కథ జీవన తారక మంత్ర సుధా శ్రీరామాయణ కావ్య కథ రఘురాముని గని శూర్పణఖా బిగి కౌగిలి దిమ్మనిడాసే కత్తి దూసి లక్ష్మణుడా రక్కసి ముక్కు చెవులను కోసే హుంకరించి లంకాపతి పంపెను మారీచుని బంగారు లేడిగా దాశరథి వెన్నాడెను లేడిని ధరణి జాతమని వేడగా లక్ష్మణయను అన్న పిలుపు విని అరిగను తోడుగా లక్ష్మణుడు విత్తబడికి ముని ముత్తు విధాన మృత్యులే సీతను రావణుడు అడ్డగించి కన్నేసు జటాయువు రెక్కలు విపుకి పడిపోయే లంకాపురిలో అశోకవనిలో సీతమ్మకు తీరని చెరలాయే శ్రీరామాయణ కావ్య కథ జీవన తారక మంత్ర సుధా శ్రీరామాయణ కావ్య కథ జానకి జాడలు తీయుదు నేను వాలి రంకుమనే రవిసుతుడు కిష్కింధకు నిన్ను రాజు చేతునని వాసలు చేసెను రవికులుడు సమబలులై సుగ్రీవుడు వాలియు సమరము చేసిరి కౌవిల్చి తరువు
తిలకుడు వానర సీమకు రవిసుతురాజును చేసే జానకి ఉనికిని కనుగొని రమ్మని హనుమను పయనము చేసే సంబరమేటి అంబర వీధి సంబరమేటి అంబర వీధి అంబుధి దాటెను హనుమా శ్రీరామాయణ కావ్య కథ జీవన తారక మంత్ర సుధా శ్రీరామాయణ కావ్య కథ తారక మంత్రము మనసున మరువని భూమిజ కాంచెను పావని రాముని ముద్రిక అమ్మకు నొసగి చూడామణి తన చేతగొనే పావని ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రమునకు తలవంచే బంధించి తండ్రి ముందుంచే నీతి మాలిన రాజు దూతవాలమును కాల్పించే లంకనే కాలిచి ఎగిరి రామచంద్రుని ముందు వ్రాలెను హనుమా కథనానికి కపులగూడి కదలినాడు దాశరథి కడలి వడకి ఎడమునీయ కట్టిలచెను వారధి అన్నాయిక సీత విడువు మన్నాడు విభీషణుడు కన్నులురిమి అతని తలను తల్లినాడు రావణుడు రామచంద్రు చరణములే శరణమనే విభీషణుడు చేరదేశి లంకాపురి విభుని చేసే రఘువరుడు శ్రీరామాయణ కావ్య కథ జీవన తారక మంత్ర సుధా శ్రీరామాయణ కావ్య కథ రావణ రాఘవ సమరములో నా ధావడు రావణుడెంతటికైనా జీవరహస్యము నెదిగిన రాముడు శరమును వదలెను లోతానా కడుపులో సుధా కలశము పగిలి పడియను రావణుడిలపైన అతి పునీతయీ అవని జాత అని దీవించెను హుతవహుడు సురలును నరులును సన్నుతి సేయా పురమును చేరే రఘోద్వహుడు సతీ సహోదరయుతుడై సల్లగరాజ్యము చేసెను రఘువరుడు శ్రీరామాయణ కావ్య కథ జీవన తారక మంత్ర సుధా శ్రీరామాయణ
ఎలాగని ఎలాగని నిండిన మనసందాక నిలిచుండలేక పాడాలని ఎలాగని ఎలాగని హో
బల్లే 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 పెద్ద